ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. భగవద్గీతలో 10వ అధ్యాయంలో మనం 4వ శ్లోకంలోకి వస్తున్నాం. ఇక్కడ 10వ అధ్యాయానికి వచ్చాం మనం. 10వ అధ్యాయానికి వచ్చాము అని అంటే కొద్దిగా భగవంతుని యొక్క అభిమతాన్ని కొద్దిగా అర్థం చేసుకొని ఉండాలి. నమే విదుస్సురగణా ప్రభవం న మహర్షయః అని అన్నాడు. ప్రభవం న మహర్షయః అహమాదిర్హ్య దేవానాం భూతానాం అంత ఏవ చ. నేను నమే విదుః సురగణాః, అసలు సురగణాలన్నింటికి కూడా నా గురించి తెలియదు, కాబట్టి నా గురించి నేనే చెప్తున్నాను అని చెప్పి భగవంతుడు చెప్పడం ప్రారంభించాడు. నేను అజము అనాదిని, పుట్టుక లేనివాడును, ఆది లేనివాడును. ఇది ఎవరైతే తెలుసుకుంటారో, యో మాం అజం అనాదిం చ వేత్తి లోక మహేశ్వరం. అంటే పుట్టుక లేదు, ఆది లేదు, కానీ ఈ లోకానికి నేను మహేశ్వరుణ్ణి. పుట్టుక లేదు, ఆది లేదు, కానీ వేత్తి లోక మహేశ్వరం, ఈ లోకానికి మహేశ్వరుడను. అంటే పుట్టుక లేనివాడు, ఆది లేనటువంటి వాడు, ఈ లోకం అనేటువంటి దానికి నేను మహేశ్వరుణ్ణి అని అంటున్నాడు.
ఇప్పుడు ఈ లోకం ఎక్కడి నుంచి పుట్టాలా? ఇప్పుడు ఆయన పుట్టలేదు, ఆది లేదు, ఆయనకు మొదలు లేదు. ఇప్పుడు ఈ లోకం అనేటువంటిది ఒకటి ఉంది. దీనికంతా కూడా ఆ ఈశ్వరుడే ఈశ్వరుడే ప్రభువు. ఈ లోకానికి అన్నింటికీ కూడా ఈశ్వరుడే ప్రభువు అని ఎవడు తెలుసుకున్నాడో అతను సర్వ పాపముల నుండి విముక్తుడైపోతాడు అని చెప్పాడు. ఇప్పుడు పుట్టుక లేనివాడు, ఆది లేనివాడు అనేది తెలుసుకోవాలి. దాన్ని కదా ఇంకా తెలియచెప్పాలి భగవంతుడు. మొదటది ఆ శ్లోకం చెప్పాడు. మూడవ శ్లోకంలో యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇప్పుడు పుట్టుక లేనివాడని, ఆది లేనివాడనని తెలుసుకున్నటువంటి వాడు అసమ్మూఢ అంటే ఇంకా మోహమును పొందడు, సర్వపాపముల నుండి విముక్తుడైపోతాడు అని చెప్పాడు. అంటే భగవంతుని యొక్క ఆ నిజమైన స్థితిని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు భగవంతుని యొక్క నిజమైన స్థితికి ఇంకా ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో, భగవంతుని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళకి ఆ భగవన్ మార్గమును ఇలా నేను చెప్పినటువంటిది ఇలా, ఇది పద్ధతి, ఈ ప్రకారంగా నువ్వు తెలుసుకోవాలి అని భగవంతుడు ఉద్బోధ చేస్తున్నాడు. మామూలుగా లోకంలో ఈ తత్వాలను గురించి చెప్పేటువంటి వాళ్ళు చాలా చాలా రకాలుగా చెప్తుంటారు. చాలా రకాలైన వాళ్ళందరూ కూడా ఉంటారు. కానీ ఆ పద్ధతులన్నీ కూడా నీకు పరిపక్వమైనటువంటి స్థితికి తీసుకురాలేవు. పరిపక్వమైనటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి మార్గము భగవంతుడే చెప్పినటువంటి మార్గం. ఇదొక్కటి పరిపక్వతకు తీసుకొస్తుంది, క్లియర్గా ఉంటుంది. సరే, ఇప్పుడేంటంటే బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావో భయం చ అభావమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశ భవంతి భావాభూతానం మత్త ఏవ పృథక్ విదాహ. ఈ భావాలన్నీ కూడా నా వలననే కలుగుచున్నవని నీవు తెలుసుకునుము అన్నాడు. ఇది అర్థం కావడం కోసం గాను మనం ఏం చేస్తున్నామంటే దానికి కొద్దిగా ముందర పరిభాష అంటే ఒక్కొక్క శాస్త్రాన్ని గురించి తెలుసుకునేటప్పుడు ఆ శాస్త్రానికి సంబంధించిన ఒక భాష అనేది ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు కదా, భగవంతుడు చెప్తుండేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలని అంటే దాన్ని కొద్దిగా ఇంట్రొడక్షన్గా మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు విషయము, విషయ జ్ఞానము రెండు ఉంటాయి. విషయము, విషయ జ్ఞానము. విషయము, విషయ జ్ఞానము ఇవి రెండు వేరువేరుగా ఉండవు. విషయం ఎక్కడుంటుందో విషయ జ్ఞానం కూడా అక్కడే ఉంటుంది. విషయ జ్ఞానం ఎక్కడుంటుందో విషయము కూడా అక్కడే ఉంటుంది. విషయము, విషయ జ్ఞానము. ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయ జ్ఞానం దాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. పుష్పము అన్నామని అనుకోండి, పుష్పము అంటానే ఆ పుష్పానికి సంబంధించినటువంటి వర్ణం అంతా కూడా వచ్చేస్తుంది, వివరణ. ఏ పుష్పము వెంటనే మళ్ళా తామర పుష్పము. తామర పుష్పం అంటేనే నీకు తామర పుష్పం గురించి నీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు
ఆ తామర పుష్పం అనేటువంటి ఆ శబ్దము, తామర పుష్పం అనేటువంటి రూపము రెండు కలిసే ఉన్నాయి కానీ వేరువేరుగా లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, నీకు తామర పుష్పం అని నువ్వు అనే లోపల నీ నీ యొక్క బుద్ధి తామర పుష్పం అనేటువంటి శబ్దమును గ్రహించింది, బాగానే ఉంది. శబ్దమును గ్రహించిన వెంటనే శబ్దానికి సరిపోయేటువంటి అర్థము కూడా నీకు భావనలో స్ఫురిస్తుంది. అంటే శబ్దమును అనుసరించి ఆ యొక్క రూపము కూడా అక్కడ ప్రకటమవుతుంది. రూపం ఎక్కడుందో ఆ రూపము దగ్గరనే శబ్దము కూడా ఉంటుంది. శబ్దం కూడా అంటే నామము ఆడ రూపం ఆడ శబ్దం చేసుకుని ఉండదు. అది దీనిని పెట్టుకున్నటువంటి పేరు అంటే అదేం పెట్టుకోలేదు, వీళ్ళు పెట్టుకున్నారు కదా, వీళ్ళు పెట్టుకోండేటువంటి పేరు అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయము, విషయ జ్ఞానము రెండున్నాయి. చూసేదానికి రెండున్నాయి, కానీ రెండు ఒకే ప్రదేశంలోనే ఉంటాయి. విషయము, విషయ జ్ఞానం. నీకు విషయము తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది, విషయ జ్ఞానం తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది అనేది రెండు చూసుకోవాలి. విషయము అని అన్నప్పుడు ఒక వస్తువు లేదా జ్ఞేయము అని కూడా అంటారు పరిభాషలో. జ్ఞేయం అని అంటే వస్తువు. ఇప్పుడు మనము ఈ వస్తువు ఒకటి ఉంది, ఆ వస్తువు అనేటువంటిది ఏది ఉందో ఆ వస్తువు నాకు ఎలా తెలియబడుతూ ఉంది, ఆ వస్తు జ్ఞానము కూడా ఎవరికి కలుగుచున్నది. వస్తువు ఉంది, ఆ వస్తువు అనేటువంటిది ఎట్లా తెలియబడుతూ ఉంది ఒకటోది. రెండవది, ఆ వస్తువు యొక్క జ్ఞానము ఎవరికి తెలియబడుచున్నది. ఏమంటే అర్థమవుతుంది కదా. వస్తువు జ్ఞానము రెండు. ఇప్పుడు వస్తువు తెలియబడాలి అని అనుకోండి. ఒక వస్తువు తెలియబడాలి. వస్తువు తెలియబడాలనంటే వస్తువు ఉండాలి, వస్తువును చూసే ఆ వ్యక్తి ఉండాలి. ఈ వ్యక్తి నుంచి ఆ వస్తువు దగ్గరికి అతని దృష్టి పడి అవి రెండు ఏకం కావాలి. రెండు ఏకమైతే అప్పుడు నీకు వస్తు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు వస్తువు యొక్క విషయం అనేటువంటిది తెలుస్తుంది. వస్తువు ఉంది, ఈడ వస్తువును చూసేటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి కూడా ఆ వస్తువుతో సంబంధపడలేదు. అప్పుడు వస్తువు ఇక్కడ ఉంది అని కూడా అతనికి తెలియదు. తెలుస్తుందో చెప్పండి. కుండ అక్కడక్కడ ఉంది, అతని కంటికి కనిపించలేదు. అప్పుడు ఆ వస్తువు అతనికి తెలియబడిందా? తెలియబడలేదు. మామూలుగా ఈ బండి కీసో, లేకపోతే ఈ ఫోను, లేకపోతే పుస్తకమో, ఇవేం చేస్తారంటే వాచ్, ఇవి ఎక్కడో పెట్టుంటారు. ఈ బండి కీసు కూడా ఎక్కడో పెట్టుంటారు. ఇప్పుడు వీళ్ళు మర్చిపోతారు. అని పెట్టినాము ఎత్తి పెట్టినాము లేని అనుకుంటారు, దాన్ని అక్కడ పెట్టేసి వీళ్ళు మర్చిపోతారు. మళ్ళీ టయానికి బయలుదేరినప్పుడు బండిని స్టార్ట్ చేద్దామంటే బండి కీసు లేవు. షర్ట్ ప్యాంట్ అంతా చూసుకుంటారు, లేవు. ఇప్పుడు అంతా వస్తాడు, వెతుకుతాడు, కనిపించదు. నా బండి కీసు ఎక్కడ పెట్టినా అని తిరుగుతూ ఉంటాడు.
ఇప్పుడు రూపం కూడా వస్తుంది స్వామీజీ. ఆ? రూపం రూపం కూడా ఉంది. రూపం అవును, అదే రూపం కూడా. రూపం కూడా ఉంది. ఇప్పుడు ఆ బండి కీస్ అనేటువంటివి ఇప్పుడు కనిపించలా, బండి కీస్ కనిపించలా. ఎందుకు? ఎక్కడ అంతా వెతుకుతాడో. ఇతని దృష్టిలో, ఇతని దృష్టి ఎంత దూరం ప్రసరిస్తూ ఉందో, అతని దృష్టి ప్రసరించిన దానిలో ఆ కీస్ గన కనిపిస్తే అప్పుడు అతనికి ఆ కీస్ అనేటువంటివి తెలియబడినట్టులా. ఒకవేళ అతని దృష్టిలో ఆ కీస్ కనిపించలేదు, కీస్ ఏమో ఎక్కడ ఉంటాయి, కీసు కనిపించలేదు, అప్పుడు అతని దృష్టిలో కీసు కనిపించినట్లా, ఉన్నట్లా లేవు. వెతుకుతూనే ఉంటాడు. ఏమిరా వెతుకుతున్నావు, ఎట్లా వెతుకుతున్నావేనంటే బండి కీసు కనిపించలేదు అని అంటే వాళ్ళు వెతికేదానికి వస్తారు. వాళ్ళు చూస్తే ఇక్కడే ఉన్నాయే అని చెప్పి వాళ్ళు ఎత్తుతారు. ఇక్కడే ఉన్నాయే అని బండి కీసు ఎత్తిస్తే కరెక్ట్, నాకు కనిపించనే లేదంటారు. నాకు కనిపించనే లేదు, కానీ వాళ్ళకి కనిపించింది. అంటే వాళ్ళ దృష్టి దాన్ని బాగా స్పష్టంగా గమనించింది, కాబట్టి విషయం వెంటనే వాడికి తెలిసింది. ఇతని దృష్టి ఆ విషయమును గుర్తించుటలో గుర్తిస్తాడు, కానీ ఇతను ఈ హడావుడిలో ఉన్న కారణం చేత ఇతను గుర్తించలేకపోయాడు. అంటే అతని దృష్టిలో అది స్పష్టంగా పడలేదు. ఇప్పుడు ఇక్కడ విషయమును గుర్తించుట, విషయ జ్ఞానము కలుగుట, ఇవి 2 అంశాలు ఈరోజు తెలుసుకోవాలి. ఇవి 2 అంశాలు తెలుసుకుంటేనే తర్వాత ఉండేటువంటి విషయాల్లోకి మనం వెళ్ళేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు విషయము తెలియబడాలి అని అంటే ఇప్పుడు ఏం కావాలని చెప్పినాము? తెలుసుకునే వ్యక్తి, తెలియబడే విషయము రెండు పరస్పరం ఒకరికొకరు అవి సంబంధపడినప్పుడే ఆ విషయం అనేటువంటి తెలియబడుతుంది, లేకపోతే విషయము తెలియబడదు. విషయము తెలియబడేదానికి ఈ వ్యక్తిని ఇప్పుడు ఇక్కడ ద్రష్ట, చూచేటువంటి వాడు, చూడబడేటువంటిది దృశ్యము. ఇక్కడ ఇతన్ని చూచేవాడిని ద్రష్ట అని, చూడబడే వస్తువును దృశ్యమని అంటారు. దాన్ని ఇంకేమంటారంటే చూచే వ్యక్తిని జ్ఞాత అంటారు, చూడబడే వస్తువుని జ్ఞేయము అంటారు. చూడండి, ద్రష్ట దృశ్యము, జ్ఞాత జ్ఞేయము, ఇవి వీటి పారిభాషిక పదాలు. సరే ఉండని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ విషయము ఈ చూచేటువంటి వ్యక్తికి తెలియబడాలంటే ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ మనస్సు ఈ హృదయములో ఉంటుంది. ఆ మనస్సు హృదయములో నుండి బయటకు వచ్చి, అంటే మనస్సు అనేటువంటిది బయట వచ్చి, నీకు బయట వచ్చేదానికి కన్ను ద్వారానో, చెవి ద్వారానో, నాలుక ద్వారానో, చర్మము ద్వారానో, ముక్కు ద్వారానో బయట వస్తుంది అది. సరే, ఇప్పుడు నువ్వు రూపం చూడాలనుకుంటున్నావు కాబట్టి, రూపము చూసేది కన్ను కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది కన్నును ఉపయోగించుకొని కన్ను నుంచి బయటకు వచ్చింది. కన్ను నుంచి బయటకు వచ్చి మనస్సు ఇక్కడి నుంచి ఏమవుతుందంటే బాగా బయట వచ్చింది. బయట వచ్చి అంతా చూస్తూ ఉంది, మనస్సు అంతా పరిశీలిస్తుంది. పరిశీలించినప్పుడు ఆ విషయము పైన పడుతుంది. ఆ విషయం పైన పడినప్పుడు మనస్సు ఏమవుతుందంటే ఆ విషయం ఎంత ఉందో అంత దూరము ఈ యొక్క మనస్సు అంత వ్యాపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు కీసే చెప్పుకున్నాం. ఈ మనస్సు అనేటువంటిది ఏది ఉందో అది హృదయములో నుండి కంటి ద్వారా బయట వచ్చి
ఆ కీసుండే ప్రదేశానికి వెళ్ళి, అంటే కీసుండే ప్రదేశం వరకు తను వెళ్ళి మార్గంలో పోవడం అనేది జరుగుతుంది. కంటి దృష్టి పోతుంది కదా, ఆ దృష్టి పోవడం అని అంటే ఏంటి? ఆ దృష్టి అనేటువంటి దాని యొక్క వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ అనేటువంటివి వెళ్ళి నీకు ఆ వస్తువు పైన పడి ఆ వస్తువుతో సంబంధపడింది. ఆ వస్తువు ఎంత ఉందో అంతా వ్యాపించిందన్నమాట ఈ యొక్క మనస్. అట్లా వ్యాపిస్తే అప్పుడు ఆ మనస్సు ఏమైందంటే వస్తువు యొక్క ఆకారమును పూర్తిగా పొందినది. నిన్న దీనికి ఒక ఉదాహరణ చెప్పినాం. చెరువు ఉన్నది, చెరువులో నుంచి నీళ్లు తూముగుండా వచ్చి కాలువ ద్వారా వచ్చి మడి ఏదైతే ఉన్నదో ఆ కైలోకి నీళ్లు పెట్టినప్పుడు ఆ కై ఆకారముగా ఆ నీళ్ళంతా కూడా పారుతాయి. అంటే ఇప్పుడు ఏమైంది? చెరువులో ఉన్నటువంటి నీళ్లు తూము ద్వారా వచ్చి కాలువ ద్వారా వచ్చి ఆ కై ఎంత ఉందో కై ఆకారమును పొందినది. ఇప్పుడు కై ఆకారంలో ఉన్నటువంటిది నీళ్ళన్నీ ఇవి సపరేట్ నీళ్ళ అంటే కాదు, ఆ చెరువులో ఉండే నీళ్ళే ఇక్కడ ఉండే నీళ్ళు. ఆ ఆకారమును పొందింది. అదే విధముగానే ఇక్కడ హృదయములో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సు కంటి ద్వారా, కన్ననే తూము ద్వారా బయటొచ్చి ఈ ప్రవాహం అనేటువంటి దాని ద్వారా బాగా స్ట్రైట్గా వెళ్ళి విషయము ఎంత ఉంటే ఆ విషయము అంతా మనస్సు వ్యాపించి, అంటే విషయమును చుట్టూ కవర్ చేసేస్తుంది. అంటే విషయమంతా కూడా ఇప్పుడు మనస్సు బాగా వ్యాపించి వేస్తుంది. ఇది జరుగుతుందండి విషయం. అయితే మనస్సంతటా మనస్సే పోతుందా అంటే మనస్సంతటా మనస్సు పోదు. మనస్సుకు పోయే సామర్థ్యము లేదు. అందువలన మనస్సు ఏం చేస్తుందంటే మనస్సులో ఉండే సంస్కారములను అనుసరించి అది అట్లా ఉంటుంది. మనసులో ఉండే సంస్కారాలను అట్లా అనుసరించేది అట్లా ఉంటే ఈ చైతన్యం యొక్క ప్రభావం ఎప్పుడైతే పడిందో అప్పుడు ఈ మనస్సు ఏమవుతుందంటే చైతన్యవంతమైపోయి ఆ చైతన్యాశ్రయమై, అంటే చైతన్యముతో కూడి ఇప్పుడు మనస్సు ఏమవుతుంది? దానికి పడ్డ పగ్గాలు లేకుండా బయట వచ్చి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది. ఇది ఇట్లా వచ్చి బయట వచ్చి నీ హృదయములో నుండి బయట వచ్చిన మనస్సు ఈ కంటి ద్వారా ప్రవేశించి కంటి నుంచి బయటకు వచ్చి వీడు విషయాన్ని చూడాలనుకున్నాడు కదా. ఈ మామూలుగా ఏదో కీసు అని అనుకున్నాం. కీసు అయితే కీసు, లేకపోతే కొండ అయితే కొండ, లేదా ఏనుగు అయితే ఏనుగు, ఇట్లా దీన్ని వ్యాపించింది. ఏనుగు అక్కడ ఉంది, ఏనుగు అక్కడ ఉంటే ఏనుగు అంతా ఈ మనస్సు వెళ్ళి ఆ ఏనుగాకారాన్ని మొత్తం కబలించి వేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మనస్సు ఏమైంది? మనస్సు చైతన్యాశ్రయమై చైతన్యముతో కూడి ఈ మనస్సు అనేటువంటి ప్రయాణించి ఆ యొక్క ఏనుగు అంతా వ్యాపించి వేస్తుంది. ఎప్పుడైతే జడమైన మనస్సు చేతనమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించి ఈ జడమైనటువంటి మనస్సు కూడా ఆ చేతనమైనటువంటి చైతన్యం ప్రభావము చేత దీనిలో కదలిక ప్రారంభమై అది ముందుకు వెళుతుంది. ముందుకు వెళ్ళి ఆ విషయాకారమును పొందుతుంది. ఆ విషయాకారమును పొందినప్పుడు విషయము ఇది అని తెలుస్తుంది. దాని పేరు తెలియదు ఇప్పుడు ఇంకా. ఇది విషయము, ఎందో ఒక విషయం ఏందంటే ఎందో ఉంది అనేది తెలుస్తుంది. అంతే, ఎందో ఉంది అనేది తెలుస్తుంది. అంటే ఏమి? మనస్సు అనేటువంటిది ఇంద్రియముల గుండా బయట వచ్చి ఆ మనస్సు ఇంద్రియముల నుండి ముందుకు ప్రవహించి ఏ వస్తువైతే ఉన్నదో ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని
మొత్తము కబళించి వేస్తుంది. కబళించి వేయడం అంటే దాని ఆకారమును పొందిపోతుంది, అంటే మనస్సు ఆకారాన్ని పొందిపోతుంది. ఇలా మనస్సు ఆకారమును పొందాలంటే మనస్సు జడము కాబట్టి చైతన్యముతో కూడి మనస్సు వెళ్ళి ఆ విషయాకారమును పొందుతుంది. ఏమంటే అర్థమవుతుంది కదా ఇక్కడ? అర్థమవుతుంది సార్. అర్థమవుతాను సార్. అంటే విషయాకారాన్ని పొందాలంటే కూడా చైతన్యాశ్రయమై మనస్సు వెళ్ళి విషయమును ఆవరించింది. అంటే విషయం ఎంత ఉందో ఆ విషయమంతా కూడా ఈ మనస్సే అయిపోయింది. ఆ తరువాత ఇప్పుడు విషయం వరకు అయితే వెళ్ళింది, కానీ ఆ విషయంతో తనైతే సంబంధపడింది, కానీ ఇది ఏదో ఉంది అనైతే తెలిసింది, కానీ ఇది ఏదో ఉంది అనైతే తెలిసింది, కానీ అది ఏమిటి అనేది తెలియలేదు దానికి. ఏమిటి అని తెలవాలంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు దాన్ని చూసి ఇప్పుడు ఆ విషయాకారంగా మారినటువంటి దానితో కూడి ఉన్నటువంటి చైతన్యం ఉందే, అంటే విషయముతో కూడిన చైతన్యం ఏది ఉందో ఆ చైతన్యమునకు ఈ విషయ జ్ఞానము తెలుస్తుంది. విషయాకారమును పొందిన మనస్సుతో కూడిన చైతన్యానికి విషయ జ్ఞానం తెలుస్తుంది. దానిలో తెలివి అంటారు. మనసులో కదా స్వామి నామరూపాలు సేవ శివభూషణం గారు, మీరు లైన్లో ఉండండి, వినండి. వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఉన్నాయండి. వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఈ టాపిక్ ముందుగానే టఫ్ టాపిక్. ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వివేకం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ వివేకం అనేటువంటిది చాలా బాగా తెలుసుకోవాలి. మనమేమనుకుంటున్నాము, ఈ మనస్సుకే ఈ సామర్థ్యం ఉంది, మనస్సే గ్రహిస్తూ ఉంది, మనస్సే అనేసి మనం అనుకుంటున్నాం. మనస్సు అని, ఆ మనస్సు ఎవరిదంటే నాది, నేను అని అనుకుంటున్నాం. నేనే చేస్తున్నానని అనుకుంటున్నాం. అని అనుకొని ఆ నేననేటువంటి వాడు కర్త అయిపోతున్నాడు. ఇక్కడ మనస్సు నేను అనుకున్నటువంటి వాడు ఏమైపోతున్నాడు? కర్త అయిపోతున్నాడు. కానీ ఇప్పుడు దాంట్లో జరుగుతున్నటువంటి విషయమును గుర్తిస్తే, చాలా స్పష్టంగా గుర్తిస్తే, మనస్సు అనేటువంటిది విషయమును తెలుసుకునేదానికి ఆ విషయాకారం వరకు వెళ్ళుతుంది, అంతే దాని పని. విషయం వరకు వెళ్ళేది కూడా ఆ మనస్సు జడం, అది వెళ్ళలేదు. అది అంత దూరం వెళ్ళాలంటే కూడా ఈ చైతన్యాశ్రయమయ్యే వెళ్ళాలి. చైతన్యమును అంటుపెట్టుకోకుండా ఈ మనస్సంతటా మనస్సు వెళ్ళలేదు. సరే, ఇప్పుడు చైతన్యమును అంటిపెట్టుకుని ఈ మనస్సు అనేటువంటిది హృదయములో నుండి బయటొచ్చి కంటి ద్వారా ముందుకు వెళ్ళి, అంటే చైతన్యాశ్రయమయ్యే పోతా ఉంది. ఇప్పుడు చైతన్యము మనస్సు రెండు కలిసి వెళ్ళి ఆ విషయం ఎంతుంటే ఆ విషయముతో కలిసిపోయింది. కీసైతే కీస్తో కలిసిపోయింది, కుండ అయితే కుండతో కలిసింది, ఏనుగైతే ఏనుగంతా కలిసింది. లేదా సూర్యుడు అనుకో, సూర్యునంతా కలిసింది. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, ఆ సూర్యుని దగ్గర కూడా ఈ మనస్సే వెళ్ళి, అంటే కంటి ద్వారా బయట వచ్చి ఆడుండే సూర్యుడిని కూడా మొత్తం అట్లా ఆవరించి ఆ సూర్యుడిని ఇప్పుడు తన మనస్సులో నింపుకున్నది. సూర్యుని ఆకారమును మనస్సు నింపుకునేదానికి ఈ మనస్సు చైతన్యాశ్రయమై వెళ్ళి ఆ సూర్యుని యొక్క రూపమునంతా ఆవరించేసింది. ఇంతవరకు మనస్సు వెళ్ళింది, మనస్సు వెళ్ళేదానికి చైతన్యాశ్రయమయ్యే వెళ్ళింది. ఇప్పుడు
ఇది ఏమిటి అనే జ్ఞానం కలగాలని అనుకోండి. అప్పుడు ఆ జ్ఞానం కలగాలంటే ఈ ఈ ఇప్పుడేమైంది, ఈ మనస్సు అనేది హృదయములో నుండి సూర్యుని వరకు వెళ్ళి వ్యాపించింది కదా. ఇప్పుడు మనస్సు సూర్యుని వరకు వెళ్ళి ఈ ఈ ఇప్పుడు ఏమైందంటే, ఈ మనస్సు ఏమైందంటే, ఇక్కడ ఉండేటువంటి మనస్సు ఆడ సూర్యుడుగా ఉండేటువంటి స్థితిని వెళ్ళి ఈ మనస్సు అనేటువంటిది ఈ హృదయములో నుంచి సూర్యుని కలిపే మొత్తం ఒకటైపోయింది. అంటే సూర్యుడు ఆకారము, ఈ మనస్సు ఆకారము ఇప్పుడు రెండుగా లేకుండా ఈ మనస్సు సూర్యునితో కలిసిపోయి సూర్యుణ్ణి తనలో ఇముడ్చుకునేసింది. మనస్సు సూర్యుణ్ణి తనలో ఇముడ్చుకున్నట అనేటువంటిది జరిగేదానికి ఈ చైతన్యమును అంటిపెట్టుకునే చేసింది పని. అంతవరకు జరిగింది. అంటే ఇప్పుడు విషయాకారమును పొందినది మనస్సు. ఏ విషయం ఉంటే ఆ విషయాకారమును పొందింది. ఆ విషయాకారమును మనస్సు పొందాలంటే కూడా చైతన్యాశ్రయమయ్యే జరిగింది. ఇప్పుడు విషయాకారం పొందింది, కానీ సూర్యుడికి ఎందుకు వస్తుంది సార్ మధ్యలో టాపిక్? చూస్తే సూర్యుడు గాను, కుండను చూస్తే కుండను గాను గుర్తించి అది గ్రహిస్తుంది. ఏ విషయము వైపు నీ దృష్టి పడితే ఆ విషయము వైపు వెళ్ళి ఆ విషయాకారమును పొందినది మనస్సు. స్కాన్ చేసుకుని ప్రింట్అవుట్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ఆ విషయాకారమును పొందింది. విషయాకారమును పొందిందంటే ఆ విషయమునంతా తనలో ఇముడ్చుకునేసింది. ఇప్పుడు తనలో ఇముడ్చుకునేదానికి కూడా చైతన్యాశ్రయమయ్యే చేసింది. అప్పుడు దానిని ఏమంటారంటే, ఇక్కడ మనస్సుని మనో విశిష్ట చైతన్యం అంటారు దాన్ని. ఎందుకంటే పరిభాషా పదాలు కూడా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. ఈ పరిభాషా పదాలను మనం తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనో విశిష్ట చైతన్యం అంటారు దీన్ని. దాన్ని మనస్సునే అంతఃకరణము అని చెప్పుకున్నాం నిన్న. అంతఃకరణ విశిష్ట చైతన్యం అంటే ఏమంటే అంతఃకరణముతో కలిసినట్లుగా ఉన్న చైతన్యం అని అర్థం. ఈ అంతఃకరణముతో కలిసినట్లుగా ఉన్న చైతన్యము వలన ఈ అంతఃకరణము ఏ విషయాన్నైతే చూచిందో ఆ విషయాకారమును పొందినది. నీకు కంటి ద్వారా వస్తే రూపములను చూచి ఆ రూపములన్నింటినీ తనలో వేసుకొని తన ఆ రూపాన్ని పొందేసి ఉంది. ఇంకా ఆ జ్ఞానం వరకు వెళ్ళలేదు నేను. ఇప్పుడు చెవి ద్వారా అయితే మనస్సు అంటే అంతఃకరణము శబ్దము, ఏదో శబ్దాన్ని వింటుంది. ఆ శబ్దం యొక్క పరిస్థితి వరకు వెళ్ళి ఆ శబ్దం యొక్క ఆకారాన్ని పొందుతుంది. ముక్కైతే వాసన ఏదైతే ఉంటుందో ఆ వాసనను అంతా ఈ అంతఃకరణ విశిష్ట చైతన్యం వెళ్ళి ఆ వాసనా రూపంగా ఆవరించేస్తుంది. అంటే వాసనను తనలో నింపుకునేసింది. అదేవిధంగానే నాలుక, చర్మము ఇవన్నీ కూడా. అంటే ఏమైంది, ఇప్పుడు విషయముతో అంతఃకరణ విశిష్ట చైతన్యం అనేటువంటిది కలిసిపోయింది. ఎప్పుడైతే ఈ అంతఃకరణ విశిష్ట చైతన్యము విషయముతో సంబంధపడిందో ఆ విషయముతో సంబంధపడినప్పుడే ఇది విషయము అని గుర్తిస్తుంది. ఇది విషయముని గుర్తించాలంటే ఆ విషయముతో ఈ అంతఃకరణ విశిష్ట చైతన్యము కలిసిపోవాలి, ఒకటైపోవాలి. ఒకటైనప్పుడే ఇది విషయము అనే వరకు గుర్తిస్తుంది. అది పరిస్థితి. ఈ విషయమును గుర్తించిన తరువాత, అంటే ఇప్పుడు విషయమును గుర్తించేటంత వరకు ఏమైందంటే ఆ విషయము వీడి మనస్సు రెండు ఏకమైనాయి.
రెండు ఏకమైపోయినాయి. అంటే మనస్సులో ఆ విషయము అంతర్లీనమైపోయినది. మనస్సులో ఆ విషయము అంతర్లీనమైనప్పుడు విషయము తెలియబడింది. అది ఏం విషయమని తెలియబడలేదు. ఇప్పుడు అది ఏమి విషయము అని తెలియబడాలనంటే ఈ అంతఃకరణముతో కలిసినట్లుగా ఉన్నదే చైతన్యం. అంతఃకరణముతో కలిసినట్లుగా ఉండే చైతన్యానికి ఈ అంతఃకరణము దానికి ఒక పేరు పెట్టుకొని ఉన్నది. ఈ అంతఃకరణం దానికి ఒక పేరు పెట్టుకొని ఉన్నది. ఆ పేరును దాన్ని బాగా స్మరించి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది అంతఃకరణముతో కలిసి ఉన్నట్లుగా ఉండే చైతన్యమునకే ఇప్పుడు ఆ జ్ఞానము కలిగినది. జ్ఞానం కలిగింది అంతఃకరణముతో కూడి ఉన్నట్లుగా ఉన్న చైతన్యమునకే జ్ఞానం కలిగినది. గుర్తించింది ఇప్పుడు జ్ఞానమును గుర్తించింది, జ్ఞానము కలిగింది కూడా చైతన్యానికే. విషయాకారమును పొందేటంత వరకు ఈ మనస్సు వెళ్ళి విషయాకారమును పొందాలంటే కూడా ఈ చైతన్యాశ్రయమయ్యే మనస్సు వెళ్ళి విషయాకారమును పొందినది. అంటే చైతన్యాశ్రయము లేకుండా ఈ మనస్సు ఏమీ చెయ్యటలేదు. అంటే నువ్వు ఎక్కడ ఏమి జరుగుతూ ఉన్నా చైతన్యాశ్రయముతోనే జరుగుతున్నది. ఇంతవరకు ఇది మీకు అర్థమైందా? ఇది మీకు కొద్దిగా అర్థమైతే తర్వాత నేను మళ్ళీ ఉండే విషయం చెప్తా. అయింది సార్. అర్థమైంది. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు దీనిని బట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏ విషయంనన్నా గుర్తించండి, ఏమైనా జరగనియండి, అది మంచన్నా జరగని కాక చెడ్డన్నా జరగని కాక, అది లోక వ్యవహారం కానీ కాక అలౌకిక వ్యవహారం కానీ కాక, అంటే మీ లోకములో ఉండేటువంటి వ్యవహారాలు జరిగిన లోకానికంటే అతీతమైనటువంటి వేరే విషయాలు ఏవైనా ఉంటాయంటే, ఇప్పుడు స్వర్గలోకాది కార్యక్రమాల కోసం చేసేటువంటి యజ్ఞయాగాదులు కావచ్చు, లేకపోతే వేదం చెప్తూ ఉంటారు, ఆ వేదం వాళ్ళు వెళ్ళవేస్తూ ఉంటారు, ఆ వేదం దేని గురించి చెప్తూ ఉంటుంది, అది మనకేం తెలియదు, అప్పుడు దాన్ని చెప్తూ ఉంటారు. దానిని మనం విన్నా, దాని వ్యవహారాలు విన్నా, స్వర్గలోకం ఇట్లా ఉంటుందంట అని చెప్పిన, వైకుంఠం ఇట్లంట అని చెప్పిన, అంటే మనకు తెలియని విషయాలు, అలౌకికమైన విషయాలు, లౌకికమైన విషయాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అంతఃకరణ విశిష్టమైనటువంటి ఈ చైతన్యము ద్వారా ఆ ఆకారమును పొంది ఇప్పుడు ఈ అంతఃకరణముతో కూడి ఉన్నటువంటి ఆ చైతన్యానికే ఆ విషయ జ్ఞానం కలుగుతున్నది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి. దేవుడు అనేటువంటి వాడు వేరేవాడు ఎవడైనా ఉండాడా అంటే, దేవుడు అనేటువంటి వాడు ఈ చైతన్యమే దేవుడు, చైతన్యమునకే దేవుడని పేరు. ఈ చైతన్యమే దేవుడు, చైతన్యము కంటే వేరే దేవుడు లేడు. ఏమండి? సమయం సార్ చైతన్యము కంటే వేరే దేవుడు లేడు. ఏం గోదాలక్ష్మి గారు, సార్. నోరు తెరండి. దేవుడు లేడు అనే దానికి నేనేం దేవుడు లేడని చెప్పట్లేదు, చైతన్యము కంటే వేరే దేవుడు లేడని చెప్తున్నా. సార్ యాక్సెప్టెడే సార్, నేనేం దానికి విరుద్ధంగా ఏం లేదు. అట్లా కాదు, మీకు అర్థమైంది అనేటువంటిది మీ ఎక్స్ప్రెషన్ రావాలి నాకే. ఓకే సార్. మిగతా విషయాల్లో మాత్రము అదెట్లా ఇదెట్లా అని అడిగినప్పుడు అది కూడా చెప్పాలిగా. అవును సార్. ఏం సార్, మీకు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. బాబు అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. శివభూషణమ్మ గారు, స్వామి మీరు అర్థమైంది స్వామి.
మీరు వినిండే వాటికి, మీకు తెలిసిండే వాటికి, ఇక్కడ చెప్పినటువంటి దానికి ఏమైనా పొంతన కొంచెమన్నా ఉందా? వద్దు స్వామి అట్లా ఎందుకు? ఆహా, వద్దు స్వామి కాదు. మీరు నా క్లాస్కి రావాలంటే పర్ఫెక్ట్గా మాట్లాడేట్లుగా ఉంటారు, రండి. స్వామి అంతే. వాళ్ళు చెప్పడము వైకుంఠం అంటూ ఉందని అక్కడికి పోతామని అట్లా చెప్తారు. అమ్మగారు, నేను ఒకటే మాట్లాడుతున్నా వినండి. నేను ఇక్కడ వేదాంతం మాట్లాడుతున్నా. నేను వేదాంతం మాట్లాడేటప్పుడు వేదాంతంలోనే మాట్లాడతాను, కానీ వేరే విషయాలతో నాకు అవసరం లేదు. మీకు ఎందుకు నేను ఇలాగే వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తున్నానంటే, మీకు వేదాంతం కావాలంటే కరెక్ట్గా మీరు ఇక్కడికి రావాలనంటే దీని గురించి మీరు కరెక్ట్గా విశ్వసిస్తేనే రండి. మీకు విశ్వాసం లేదంటే మీరు రావద్దండి. ఎటువంటి అభ్యంతరము లేదు. దీంట్లో మాత్రమే నేను ములాసని చూసే పని లేదు. స్వామి చైతన్యం అంటే మీరు ఇప్పుడు చెప్తా ఉండేది నేను నమ్ముతాను. ఎందుకంటే చైతన్యం అనేది అంతటా వ్యాపించి ఉంది. ఆ చైతన్యమే భగవంతుడు అనేది నిజము. కాబట్టి ఎన్ని విధాలుగా మనం ఇది చేసిన చైతన్యమే దేవుడు అనేది నిజం స్వామి. నేను నమ్ముతాను. నమ్ముతాను కదా. నువ్వు నమ్మినా ఒకటే, నువ్వు నమ్మకపోయినా ఒకటే. ఉండే విషయం అంతే. నిన్ను నమ్మించాల్సిన అవసరం లేదు. నమ్మకం కాదు ఇక్కడ కావాల్సింది, ఉన్న యథార్థం అంతే. అవును. వేరే వాళ్ళు ఎవడో వచ్చి మాకు ఇది అని చెప్పితే దానిని మేము అంగీకరించాల్సిన పనిలే. ఎందుకంటే వేదాంతం భగవద్గీత చెప్తుండేటువంటి దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం, కానీ భగవద్గీత కంటే వేరేది మేము మాట్లాడటం లేదు. అర్థమవుతుందా? అవును స్వామి. దీనికి ఇప్పుడు ఏంటి, వైకుంఠం అనేది ఒకటి ఉంది, అవి మాకు అవసరం లేదు. ఆ వైకుంఠం అంటే ఏమిటి అని అంటే, వైకుంఠం అంటే ఏమి? వికుంఠము కానిది వైకుంఠం. వికుంఠం అంటే ఏమి? వంగిపోయినది, త్రుంచబడినది, కట్ చేయబడినది. అలా కట్ చేసేదానికి వీలు కానటువంటిది వైకుంఠము, సంస్కృతం ప్రకారంగా అర్థము. సరేనా? ఇక్కడ వేరే వాళ్ళ మనసులో తీసుకొని వచ్చి వైకుంఠం అంటే ఇట్లా వేరే లోకం అని చెప్పి మాకు చూపించి మమ్మల్ని ఇక్కడ మభ్యపెడితే మేము ఇక్కడ మభ్యపడేదానికి మేము అట్లా లేము. మేము శాస్త్రం మాట్లాడుతున్నాం. సరే సార్. ఎందుకంటే ఇప్పుడు గోదాలక్ష్మి గారిని కూడా ఎందుకు నేను అదే పనిగా ప్రశ్న చేసి అడుగుతున్నానంటే, వారికి ఆ సాంప్రదాయం కొద్దిగా టచ్ ఉంది, ప్లస్ మీకు కూడా ఆ సాంప్రదాయం టచ్ ఉంది. మీరు ఇప్పుడు ఈ సాంప్రదాయాల్లో ఉన్నప్పుడు మీ బుద్ధుల్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాయంటే, ఈయనేంది ఎట్లా చెప్తా అన్నాడే అనేటువంటి భావాలతో ఇక్కడొచ్చి దానికి దీనికి క్లాష్ అవుతుంది. క్లాష్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు కరెక్ట్గా పట్టుబడదు. అందుకోసమే మిమ్మల్ని అదే పనిగా నేను ప్రెస్ చేసి అడుగుతున్నాను. అర్థమవుతుంది కదా? అర్థమైంది స్వామి. ఇప్పుడు చెప్పే ఉన్నారు కదండి సార్, అప్పుడు కూడా చాలా సార్ డిస్కషన్స్ వచ్చినప్పుడు సతయా శ్రద్ధయ యుక్త తస్యారాధన మిహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అనే పాయింట్ అవుట్ చేసి ఆ పాయింట్ గురించి చెప్పినప్పుడు నీట్గా చెప్పారు కదా, ఇతర దేవతలకు కూడా నేనే అనుగ్రహిస్తాను అంటే సుప్రీం ఆత్మస్వరూపం అనే కదా. అవును. సో అక్కడ ఇంకా క్లారిటీ అయిపోయింది సార్. మీరు విత్ ఇది దీంతో చూపించారు కాబట్టి భగవద్గీతలోనే. మీకు ఇంకా ఒకటి చెప్తే ఏమవుతుందంటే, నేను ఎవరిని క్రిటిసిజం చేసే ఉద్దేశం నాకు లేదు, కానీ మీ మనసుల్లో కొన్ని భావాలు అంటుకొని ఉంటాయి కాబట్టి ఆ భావాలు తుడిచేసే ఉద్దేశం చేత నేను చెప్పాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో చెప్పాల్సి వస్తుంది, కానీ వేరే భావమును క్రిటిసిజం చేయుట అనే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే మన మనసులో ఉండే భావాలు పోవాలి కదా, ఉన్న ఒరిజినాలిటీ తెలియాలి కదా.
ఉన్నదేదో చెప్తున్నారు తప్ప వేరే దేన్ని కూడా క్రిటిసైజ్ చెయ్యట్లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తున్నారు కానీ క్రిటిసైజ్ అని కాదు కదా. కానీ దీనిని అలా తీసుకొని మాట్లాడేటువంటి సందర్భములు కూడా వస్తాయి. అందువలన నేను ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే మనం దీన్ని ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో పెడుతున్నాం మేడం, గాలికి ఊరికే విడిచిపెట్టేసేటువంటి మాటలు కూడా కాదు ఇవి. పైగా ఉన్నది శాస్త్రసమ్మతంగా మనం మాట్లాడుతున్నాం. ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఐతరేయోపనిషత్తు దీనికి ప్రమాణం ఉన్నది. లక్షణ వాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ, లక్షణ వాక్యము. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది లక్షణ వాక్యం అని అన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారంటే కుప్పంకి వచ్చారు. మీరందరూ కుప్పం చూడలేదు కదా ఇంకా. కుప్పం చూడని వాళ్ళు కుప్పంకి వచ్చారు. సరే, కుప్పంకి వచ్చి ఏం చేశారంటే వస్తూ ఏం చేశారంటే ఈ ఆశ్రమం ఎక్కడండి అని అడిగారు ఎవరిని. అడిగితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అట్లా చూశారు. వాళ్ళు పాపం ఆశ్రమం దగ్గరికి వచ్చి విడిచిపెడదామని చెప్పి కొద్ది దూరం తీసుకొచ్చి ఈ గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొద్ది దూరం ఉంటుంది. గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఇట్లా చూస్తాను, వెంటనే అక్కడ ఒక కాకి కనిపించింది. ఒక ఫోల్ ఉంది, ఆ ఫోల్ పైన కాకి కూర్చొని ఉంది. 3 ఫోల్స్ వస్తాయని అనుకోండి. ఆయన ఏం చేశాడంటే ఇట్లా రండి అని చెప్పి పిలిచి, ఎందుకంటే ఆయనకు పని ఉంది, వేరే పోవాలా, అక్కడ కాకి కనిపిస్తూ ఉందా అని అడిగాడు. కాకి కనిపిస్తూ ఉందా అని అంటే చూశాడు. చూస్తే కాకి కనిపిస్తూ ఉందండి అని అన్నాడు. ఆ కాకి కనిపిస్తూ ఉన్న ప్రదేశంలో ఉన్నదే ఆశ్రమం, మీరు వెళ్ళండి అక్కడికి అని అన్నాడు. వెళ్ళండి అని అన్నాడు. ఇప్పుడు వీడికి ఏమైంది, వీడు కాకి కనిపించిన ప్రదేశమును గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి వీడు వచ్చాడు. ఇప్పుడు అతను చూచినప్పుడు కాకి ఉన్నది అక్కడ. అతను చూచినప్పుడు కాకి ఉండి అతను వచ్చిన తర్వాత కాకి లేదు. ఇప్పుడు కాకి లేదు కదా అని కాకి ఎక్కడుంటే అదే ఆశ్రమం అని పోతాడా? పోడు. కాకి ఉన్న ప్రదేశము ఇతను మొదటలో కాకిని చూచినప్పుడు ఎక్కడ ఉన్నిందో ఆ ప్రదేశము దగ్గర వరకు మాత్రమే వస్తాడు, కానీ కాకి లేదే అని అనడు. ఇప్పుడు కాకి ఉండుట అనేటువంటిది ఆ ప్రదేశమును గుర్తించుట కొరకు చెప్పినటువంటి ఒక చిహ్నం అంతే. అదే విధముగానే ఇక్కడ అంతఃకరణం అనేటువంటిది కాకి వంటిది. ఈ అంతఃకరణం అనేటువంటి దాని వలననే మనము చైతన్యమును గుర్తించేదానికి వీలగుచున్నది. ఈ అంతఃకరణం అనేటువంటిదే లేకపోతే చైతన్యమును గుర్తించేదానికి వీలు కాదు. కాబట్టి అంతఃకరణం అనేటువంటిది చైతన్యము యొక్క నిజమైన స్థితిని తెలుసుకునేదానికి ఈ అంతఃకరణమే పరమ ప్రామాణికం. అంటే మీ అంతఃకరణం ఉన్నప్పుడే ఇది చైతన్యం యొక్క ప్రభావం వల్ల ఇది పనిచేస్తున్నది అని తెలుస్తుంది. ఇది అంతఃకరణమే లేదని అనుకోండి, వీడికి చైతన్యం ఉండదని ఎలా తెలుస్తుంది? తెలీదు. కాబట్టి ఈ అంతఃకరణము వలననే చైతన్యము తెలియబడుచున్నది. చైతన్యము తెలుసుకుంటేనే నీకు సరిపోతుందని భగవద్గీతలో చెప్తున్నది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అని చెప్పాడా లేదా అండి శ్లోకం? భగవద్గీత మీకు వచ్చు కదా, మీరు చెప్పండి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్య శాశ్వతం అని ఉందా లేదా? ఏమండి గోదాలక్ష్మి గారు? ఉందని చెప్పాను సార్. ఓకే, అంటే మీ తమేవ శరణం గచ్చ అంటే నువ్వు ఎవరిని శరణు జొచ్చాలంటే నిన్ను నీవే శరణు జొచ్చుకున్నాము. నువ్వు వేరే వాళ్ళను శరణు జొచ్చాల్సిన పనే లేదు. ఎందుకంటే ఉన్నది అదే తత్వము. అదే ఏమిటి? చైతన్యం. ఆ చైతన్యమే నీ హృదయమునందు కూడా ప్రకటింపబడుచున్నది.
ఆ చైతన్యమును నీవు ఆశ్రయించుము అని భగవంతుడు చెప్పిన మాట. ఇప్పుడు అలా చెప్తూ ఉంటే ఇప్పుడు మనం దానిని స్వీకరించాలి కానీ వేరే వాటిని అన్నింటినీ ఇప్పుడు ఏమవుతాయి, వేరేటివి కూడా ఒకప్పుడు మనం నమ్మినాం, కరెక్టే కాదని నేను చెప్పట్లేదు. ఒకప్పుడు కైలాసాన్ని నమ్మినాం, దేవేంద్ర లోకాన్ని నమ్మినాం, ఇంకొక లోకాన్ని నమ్మినాం, ఇంకో లోకాన్ని నమ్మినాం, ఉండొచ్చు. ఉండినా ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు భగవద్గీత పరమ ప్రామాణికమైన గ్రంథం అవుతుంది. భగవద్గీత కూడా స్మృతి గ్రంథం అవుతుంది, కానీ ఉపనిషత్తులు అనేటువంటివి నీకు ఇంకా పరమ ప్రామాణికం అవుతాయి. భగవద్గీత ఉపనిషత్తులో ఉన్నటువంటిదే చెప్తూ ఉన్నది కాబట్టి భగవద్గీత కూడా ప్రామాణిక గ్రంథమైనది. అంతేగాని స్మృతి గ్రంథాలు చాలా ఉన్నాయి, వాటన్నింటినీ ప్రామాణికంగా స్వీకరించలేదు. ఉపనిషత్తులు పరమ ప్రామాణికములు. ఉపనిషత్తులు అంటే వేదమే, వేదములో వేదాగ్రములు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాంశమే భగవద్గీతలో ఉన్నది. అందువలన భగవద్గీతను కూడా పరమ ప్రామాణికంగా స్వీకరించినారు. నేను ఒకసారి పీఠాధిపతిలో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు భగవద్గీతను స్మృతి గ్రంథము అని అన్నారు. నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి, ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే స్మృతి గ్రంథం అంటారేంటి, అంత పరమ ప్రామాణికంగా నేను తీసుకున్నాను దాన్ని స్మృతి గ్రంథం అంటారే అని నేనంటే అప్పుడు వారన్నారు, ఇప్పుడు నిన్ను భగవద్గీతను మేము అంగీకరించకపోతే కదండి మీరు అట్లా బాధపడాలి. భగవద్గీత పరమ ప్రామాణికం కాదని మేము అంటున్నామా, అది స్మృతి గ్రంథం అని చెప్తున్నానే కానీ ప్రామాణిక గ్రంథం కాదని మేము చెప్పలేదు కదా అని అన్నారు. అప్పుడు నేను అంటే నేను తెలుసుకోవాల్సింది ఇట్లా తెలుసుకోవాలని చెప్పి నేను అప్పుడు తెలుసుకున్నా. అంతేగాని భగవద్గీతను స్మృతి గ్రంథం అన్నారు, కానీ అది పరమ ప్రామాణికంగా నీకు ఉపనిషత్తులతో తీసుకున్నప్పుడు ఉపనిషత్తే పరమ ప్రామాణికం. అప్పుడు భగవద్గీతను కూడా వారగా పెట్టాల్సి వస్తుంది. కానీ భగవద్గీతలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయమే ఉంది కాబట్టి దానిని కూడా తీసుకున్నారు. అయినా అది స్మృతి గ్రంథమైనది. ఎందుకంటే భగవంతుడు చెప్పిన వాటన్నింటిలో ఉండే విషయాన్ని క్రోడీకరించి చెప్పారు కాబట్టి స్మృతి గ్రంథమైనది. అదే ఉపనిషత్తులు అట్లా కాదు, ఉపనిషత్తులు స్వయంగా వచ్చినటువంటివి. అందువలన ఉపనిషత్తులు పరమ ప్రామాణికమైనటువంటి వాటిలో నుంచి గ్రహించి చెప్పబడింది కాబట్టి భగవద్గీత స్మృతి గ్రంథమైనది. ఇది తెలుసుకోండి. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేనేమో ఇక్కడికి వచ్చాను, నేనేమో కుప్పంలోకి వచ్చాను. కుప్పంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో కూర్చొని ఇక్కడ ఇవన్నీ చెప్తున్నాను. ఇక్కడ తెలిసిండే వాళ్ళేమో వీళ్ళ మనస్సుల్లో ఏమో ఈ వైకుంఠమని, కైలాసమని, ఇంకోటని ఉంటుంది. నేను ఇక్కడ చెప్పేదేమో భగవద్గీత గురించి చెప్తూ ఇది సత్యమని నేను చెప్తాను. ఇది సత్యమని నేను చెప్తే దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి శివభూషణం గారు మాట్లాడుతూనే వైకుంఠం అని వాళ్ళు చెప్తారు స్వామి అని చెప్పుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఆ మనస్సులో ఆ భావాలు ఉంటాయి, నేను కాదని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు సత్యమును గ్రహించాలి అని చెప్తున్నాను. సత్యమును గ్రహించేది చిన్న విషయం చెప్తాను స్వామి, ఏం లేదు. భగవద్గీత తెలిసిన మహనీయులు అందరికీ తత్వం ఇది ఇట్లా తెలుసుకుంటారు స్వామి. తెలియని పామర్లకి తత్వం రాసినారు. ఏమంటే, చిల్లల రాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే చిత్తములోని చిన్మయ రూపుని చూచుచునుండుట సరే అని తత్వం రాసినారు. ఇది మా నాన్న వాళ్ళు పాడుతూ భగవంతుడు ఎక్కడున్నాడంటే ఇట్లే ఉన్నాడని. ఇంకోటి ఏమంటే భాగవతంలో కూడా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచి నందందే గలడు దానవాగ్రని వింటేను. చెట్టుకు పుట్టకు అన్నిటికీ పూజ చేస్తారు కార్తీక మాసంలో. చెట్టు, పుట్ట, గుట్ట, నది, చెరువు ప్రతి ఒక్కదాని అంటే అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ అని తెలియపరచడానికేమో మన పెద్దవాళ్ళు అట్లా పెట్టినారని నేను అనుకున్నా. కాబట్టి దేవుడు లేని చోటు లేదు. అంటే చైతన్యమే, ఎక్కడ సర్వము నిండి ఉండే స్వామి చైతన్యమే. ఆ చైతన్యమే మీరు ఒకటి చెప్పినారు, సృష్టి దృష్టి అని. అదే కదా స్వామి. కాబట్టి ఇది నిజము. సత్యం తెచ్చుకోవడానికి ఏమి సత్యం చెప్పడానికి, సత్యమే భగవంతుడు, సత్యమే అనడానికి ఏమి ఇది లేదు స్వామి.
సత్యం సత్యమే కదా. మంచిదే. నాకు గ్రహిస్తే గ్రహిస్తే మంచిదే. కానీ ఉన్న విషయమును సత్యముగా స్వీకరించకుండా ఇప్పుడు మళ్ళా దీన్ని ఏం చేస్తారంటే, చూడండి, ఆయన వైకుంఠాన్ని కాదన్నాడు, వైకుంఠం లేదని అన్నాడు, ఈ చైతన్యం గురించి చెప్తున్నాడు అని చెప్పి వేరే విధంగా మళ్ళీ నా పైన దుష్ప్రచారం అనేటువంటిది కూడా వచ్చే అవకాశం నాకుంది. అట్లా దుష్ప్రచారం చేస్తే అవి తెలియని వాళ్ళు చెయ్యొచ్చు అట్లా. ఆ, ఎందుకంటే అమ్మగారు మీరు ఆ సాంప్రదాయంలో ఉన్నారు. ఆ సాంప్రదాయంలో ఉన్నప్పుడు ఆ సాంప్రదాయం ప్రకారం వెళ్ళి మీరు ఆడ దీక్ష తీసుకొని ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఇంతగా చెప్పాల్సిన కారణం ఏంటంటే, అలా ఉన్నప్పుడు మీరు ఉన్న యథార్థాన్ని స్వీకరించేదానికి మీరు కొద్దిగా ఓపెన్ మైండ్ ఉంటే మీరు గ్రహించగలుగుతారు. ఓపెన్ మైండ్ కన్నా లేకుండా పోతే ఇప్పుడు మిగతా వాళ్ళు చూడండి, మిగతా వాళ్ళంతా ఏంటంటే నేను చెప్పేదాన్ని డైరెక్ట్గా స్వీకరిస్తారు. డైరెక్ట్గా స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఓకే, వాళ్ళని మనమేమి ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, వాళ్ళకి ఇదేనండి అంటే వాళ్ళు కరెక్ట్గా తెలుసుకుంటారు, ఓకే బాగుంటుంది. కానీ ఇప్పుడు వేరే సాంప్రదాయంలో ఉంటూ ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు దీనిని గ్రహించాలనంటే ఆ మనస్సేమో అక్కడ బాగా స్థిరపడి ఉంటుంది. ఆ స్థిరపడి ఉన్నటువంటిది వీటికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడ్డమే కాకుండా దీనిని వ్యతిరేకించేటువంటి భావం కూడా వస్తుంది. వ్యతిరేకించడమే కాకుండా దీన్ని వ్యతిరేక భావంగా ప్రచారం చేసే పరిస్థితి కూడా వస్తుంది. అందువలన నేను ఏంటంటే కొద్దిగా వీటన్నింటినీ చూసుకొని నేను చెప్తున్నాను. నేను అర్థమవుతుందా? సరే స్వామి గారు, ఆ. అర్థమైంది. నేను మీరు కనుక వచ్చినారంటే మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నేను దీన్ని విమర్శించి మరీ చెప్తా. ఎందుకంటే గ్రహించాలనే ఉద్దేశం చేత, అంతేగాని దాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ ఉండదు. నాకు ఉన్న తత్వాన్ని తెలుసుకోవాలి. ఉన్న తత్వాన్ని తెలుసుకోకుండా మనము మనస్సుతో ఒకదాన్ని పట్టుకొని ఇదే సత్యం అనే మార్గంలో పోతే సత్యమును గుర్తించలేము. ఎందుకంటే ఈ మానవ శరీరం అనేటువంటిది ఇప్పుడు ఉంది. ఈ మానవ శరీరం ఉన్నప్పుడు దీన్ని తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నీకు ఇక్కడ ఏది స్పష్టంగా తెలుసుకుంటావో అదే స్పష్టమైనటువంటిది. ఇక్కడ కాకుండా నువ్వు ఇంకెక్కడ ఏమి తెలుసుకోలేవు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఏం తెలుసుకుంటాం? శరీరం విడిచిపెట్టిన తర్వాత తెలుసుకునేదంటూ ఏమీ ఉండదు. అది మళ్ళీ అనుభవించడం జరుగుతుంది, కానీ ఇంక వేరే విధంగా ఏమి ఉండదు. నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది ఏదన్నా జరిగితే ఇప్పుడే ఇక్కడ తెలుసుకోవాలి. అంతేగాని ఇట్లా కాకుండా వేరేది ఇంకెప్పుడు నేను తెలుసుకుంటాను అని అనుకున్నారంటే మొత్తం నీకు ఇచ్చినటువంటి జీవితంలో దీన్ని తెలుసుకోకుండా వృధా చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని వేస్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఎప్పుడవుతుందో ఏమవుతుందో అనేటువంటిది దీనికి అంతటికీ ప్రమాణబద్ధంగా నేను చూపించగలుగుతా భగవద్గీతలోనే. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. ఏంటంటే అంతఃకరణ విశిష్టమై విషయమును, అంతఃకరణ ఉపహితమై విషయ జ్ఞానమును చైతన్యమే తెలుసుకొనుచున్నది. ఇంతవరకు ఇది పెట్టుకోండి. దీనికి కావాల్సింటే మీరు రాసి కూడా పెట్టుకోండి. మళ్ళీ దీనిపైనే చర్చ కొనసాగుతుంది. రేపు మన్నాడు కూడా దాదాపు దీనిపైనే ఉంటుంది. అంతఃకరణ విశిష్టం. అంతఃకరణ విశిష్టం అని అంటే చైతన్యముతో కూడినట్లుగా ఉన్నటువంటి అంతఃకరణం, లేదా అంతఃకరణంతో కూడినట్లుగా ఉన్నటువంటి చైతన్యం ఒకటోది. రెండవది అంతఃకరణముతో కూడకుండానే ఉన్నటువంటి చైతన్యం. చైతన్యమని 2 రకాలుగా చెప్తున్నారు. అంతఃకరణముతో కూడినట్లుగా ఉండే చైతన్యం అని ఒకటి, అంతఃకరణముతో కూడనట్లుగా ఉండే చైతన్యం అని ఇంకొక దాన్ని చెప్తున్నారు. ఇక్కడ చైతన్యమే ప్రధానం, చైతన్యమే. కాబట్టి ఆ చైతన్యము సత్యం. సత్ చిత్, సతే చిత్, చితే సత్. సత్ అంటే ఏమి, చిత్ అంటే ఏమి, వీటన్నింటిని కూడా వివరించాల్సి వస్తుంది. వాటన్నింటినీ మనము తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం.
భగవద్గీతలో 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 12వ అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఇవ్వచ్చ చెప్పాలనంటే ఇక్కడి నుంచి వినుకుంటూ రండి, ఇక్కడి నుంచి వినుకుంటూ శ్రవణం చేసుకుంటూ వస్తే ఆ శ్లోకానికి నేను ఆ సమయానికి అప్పుడు నేను ఎలా చెప్తాను అర్థం అనేటువంటి తెలుస్తుంది. మామూలుగా అద్వేష్ట సర్వభూతం అంటే ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండుట అనేటువంటి అర్థం వస్తుంది. ఏ ప్రాణిని ఎట్లా ద్వేషించకుండా ఉంటామండి? మనల్ని తిడుతూ ఉంటే కూడా వాడిని మనం ఏమనకుండా గమనం ఉండగలమా? కనీసం మనసులోనైనా సరే వాడిని నిందించుకోకుండా ఉండగలుగుతామా? మన దగ్గర డబ్బులు తీసుకొని పోయి 1,00,000 రూపాయలు తీసుకొని పోయి వాడు బాగా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసేసి మనం డబ్బులు అడుగుతూ ఉంటే కనీసం మన వైపు చూడకుండా కూడా, మనతో మాట్లాడకుండా కూడా, మనకు రెస్పాన్స్ ఇవ్వకుండా కూడా పోతా ఉంటే వాడిని ఏమనే మాత్రం అనుకోకుండా కూడా గమనం ఉండగలమా మనము? చెప్పండి, ఇదేమైనా జరిగేటువంటి పద్ధతేనా ఇది? కానీ మరి భగవంతుడు ఏమంటున్నాడు? అద్వేష్ట సర్వభూతానాం అంటున్నాడు. ఏ భూతమును అది ఏమైనా జరిగినా కాక ఎలాగైనా ఉండనే కాక ద్వేషం అనేది ఏ కించిత్తు కూడా ఉండకుండా వస్తుంది. అది ఎలా మనము ఈ చైతన్యాశ్రయం కాకుండా వేరే విధంగా మీరు ఏ మార్గంలో అయినా సరే చెప్పండి చూద్దాం. అలా ఉంటే దాని గురించి నేను కావాల్సి ఉంటే అప్పుడు నేను కూడా పరిశీలన చేసేదానికి అవకాశం నాకు ఉంటుంది. సరే, దీనిపైన చర్చ నేను ఇలా చెప్పాను అంటే చైతన్యము తప్ప ఇంకా వేరే దానిని ఆశ్రయిస్తే నీలో ద్వేషభావము పోదు అని నేను చెప్పాను. ఇలా కాకుండా ఇంకా మీకు ఇంక వేరేది ఏదైనా ఉంటే, ఆ మార్గం ఏదైనా ఉంటే కన్నా దాన్ని మీరు చెప్పగలిగితే నేను అప్పుడు దాన్ని కూడా పరిశీలిస్తాను. 2 మార్గాలు ఉన్నాయి, 2 దాన్ని చెప్పాను నేను. ఏమిటి? ఒకటి సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అన్నప్పుడు ఈ సకల ప్రపంచముతో కూడి ఉన్నటువంటి బ్రహ్మ అంటే గుణములతో కూడి ఉన్న బ్రహ్మ అంటే గుణములతో కూడిన చైతన్యం. గుణములతో కూడని చైతన్యం ఇంకొకటి ఉంది. గుణములతో కూడని చైతన్యమును నిర్గుణ బ్రహ్మని, గుణములతో కూడినటువంటి చైతన్యమును సగుణ బ్రహ్మని అంటారు. ఇవి 2 కాకుండా మీరు ఇంక వేరే ఏదన్నా ఉంటే ఎవరైనా సరే అందరూ కూడా ఆలోచించి చెప్పగలిగితే దానిపైన మళ్ళా మనం చర్చించుకోవచ్చు. సరే, ఈ రోజుకు ఈ విషయం నేను చెప్పాను. తర్వాత రేపు మళ్ళీ దీనిపైన మనం చర్చించుకుందాం. ఏమైనా ఉంటే రేపు మాట్లాడదాం దీని గురించి, ఎందుకంటే సమయం అయింది. రేపు మాట్లాడదాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंभो शंकर जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम हरि ओम।